నాకు చిన్నప్పటి నుంచి అక్కినేని సినిమాలు చూడటం, వారి సందేశాలు వినటం, వారి మీద నా అభిమానం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. వారిపైన అభిమానమే నన్ను వారికి లేఖలు రాసేలా చేసింది. అక్కినేని గారు అభిమానులను అమితంగా ప్రేమించేవారు. అభిమానుల నుంచి వచ్చిన లేఖలకు ఆయన తప్పనిసరిగా జవాబులు ఇచ్చేవారు. అక్కినేని ఆలోచనలు కొన్ని అందంగా, మరికొన్ని మనకు సూటిగా తగిలి హృదయాన్ని ఆకట్టుకునేలా ఉంటాయి. కొన్ని వాకులా గుచ్చుకుని మళ్ళీ మన ఆలోచనలను కూడా సరిచేస్తుంటాయి. మనం స్వీయ లోపాలు తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాము. అది అక్కినేని గారి జీవితంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. మన లోపాలు మనం తెలుసుకుంటే జీవితంలో ఎప్పటికైనా ముందుకు పోగలుగుతాం. అక్కినేని గారి జీవితం గురించి మనము ముందుగా ఆయన ఎక్కడ పుట్టారు, ఏంటి, ఆ విషయాలు అందరికీ తెలుసు అనుకోండి, అయినా ఒక్కసారి చెప్పుకుందాం. కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలో వెంకట రాఘవాపురం అనే గ్రామంలో 20 సెప్టెంబర్ 1924న జన్మించారు మన అక్కినేని. శ్రీమతి పున్నమ్మ, శ్రీ అక్కినేని వెంకటరత్నం గారులకు కలిగిన 9 మంది సంతానంలో అక్కినేని చివరివారు. ఆయన అమ్మకు గారాల బిడ్డ. వారిది మధ్యతరగతి రైతు కుటుంబం. అక్కినేని 5 ఏళ్ల వయసులోనే వారి తండ్రి కాలం చేశారు. అక్కినేని చిన్నతనంలో హరిశ్చంద్ర అనే నాటకంలో నారదుడి పాత్ర పోషించారు. అందులో ఆయన రూపానికి, ఆయన పాడిన పద్యాలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. అక్కినేని వారి అన్న రామబ్రహ్మం గారు ద్వారా ఆయన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆ రోజుల్లో ప్రముఖ సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఎక్సెల్సియర్ అనే నాటక రంగ సంస్థను స్థాపించారు. అక్కినేని ఆ సంస్థలో 3 సంవత్సరాల పాటు వివిధ నాటకాలలో నటించారు. అక్కినేని చిత్రసీమలో కథానాయకుడిగా నిలదొక్కున్న తర్వాత వారి బంధంతాలు చాలా కాలం అలాగే కొనసాగింది. వారి అన్న రామబ్రహ్మం గారు తన తమ్ముడు అక్కినేనిని ఒక నటుడిగా చూడాలని తపించేవారు. ఆ విధంగా అక్కినేని సినీ రంగ ప్రవేశానికి నాంది పలికింది. తొలిసారిగా 1941లో ఆయన ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్రతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల బలరామయ్య గారు ఒక నాటకంలో చలాకీగా కనిపించిన అక్కినేనిని చూసి 1944లో తను నిర్మిస్తున్న సీతారామ జననంలో శ్రీరాముడి పాత్రకు అక్కినేనిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత వారు నటించిన మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, రత్నమాల చిత్రాలు బహుళ ప్రజాదరణ పొందాయి. అలా అక్కినేని అటు ప్రేక్షకుల దృష్టిని, ఇటు పరిశ్రమ దృష్టిని తన వైపు మరల్చుకున్నారు. ఆ తర్వాత వారు నటించిన బాలరాజు చిత్రం సూపర్ డూపర్ హిట్. అందులో వారికి యశ్వర్లక్ష్మి హీరోయిన్గా నటించారు. అక్కినేని జానపద హీరోగా చాలా పేరు తెచ్చుకున్నారు. అలా కొనసాగిన వారి జీవితం 1944 నుంచి 2014 వరకు, అంటే 7 దశాబ్దాల పాటు ప్రముఖ కథానాయకునిగా చరిత్ర సృష్టించారు. అందులో 4 దశాబ్దాల పాటు టాప్ హీరోగా వెలుగొందారు. ఆ తర్వాత కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి, పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి, పిడికిలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి ఎడుతుంటే చూడాలి, ఎడుతుంటే చూడాలి దాని నడక. అబో ఎర్రెత్తి పోవాలి దాని అనక. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల.
ఆ తర్వాత తన వయసుకు తగ్గట్టుగా తగిన పాత్రలు ఎన్నుకుని అందరినీ మెప్పించారు. 1950లో అక్కినేని నటించిన సాంఘిక చిత్రం సంసారం హిట్ అయింది. ఇక్కడి నుంచి అక్కినేని గారు మళ్ళీ తన మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో వారు సాంఘిక చిత్రాల హీరోగా గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్చంద్ర రచించిన దేవదాస్ నవల ఆధారంగా వచ్చిన దేవదాసు చిత్రం భగ్న ప్రేమికుడిగా అక్కినేనికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. బ్రతుకే మాయా వేదాలలో సారమించేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమించేనయా ఈ వించేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమించేనయా ఈ వించేనయా కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడిలో కుండలని భయమేలోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింటే నోయి ఈ వింటే నోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింటే నోయి ఈ వింటే. ఆ సందర్భంలో హిందీ దేవదాసులో నటించిన ప్రముఖ కథానాయకుడు దిలీప్ కుమార్ అక్కినేని నాటను ప్రశంసించారు. అక్కినేని తన సినీ ప్రస్థానంలో అనేక పౌరాణిక చారిత్రాత్మక జానపద సాంఘిక చిత్రాలలో నటించారు. ప్రజల మెప్పు పొందారు. అక్కినేని విప్రనారాయణ, అనార్కలి, లైలా మజ్ను, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు, మాయాబజార్ మరియు ఇతర చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ప్రజల మన్ననలు పొందారు. అక్కినేని కథానాయకుడిగా కొనసాగుతూనే మిస్సమ్మ లాంటి చిత్రాల్లో చిన్న పాత్ర, హాస్య పాత్ర ధరించారు. తెలుగులో ప్రప్రథమంగా ఇద్దరు మిత్రుల చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి 2 పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించారు. అక్కినేని నటించిన ప్రతి చిత్రము ఒక ఆణిముత్యమే. అర్ధాంగి చిత్రంలో పెళ్ళామ అంటూ ఎంతో అమాయకంగా నటించారు. ఆ తర్వాత మూగ మనసులో అమ్మాయి గారు అంటూ తనను తాను తక్కువ చేసుకొని చాలా గొప్పగా నటించారు. నిజాయితీగా ఆ పాత్రలో మనకు అక్కినేని కనిపించడు, గోపి మాత్రమే కనిపిస్తాడు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. దండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా
ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. జగమే మాయ బ్రతుకే మాయ అంటూ దేవదాసు చిత్రంలో వేదాంతం పలికిన మనసు గతి ఇంతే అంటూ ప్రేమనగర్లో ఆవేదన వ్యక్తం చేసిన ఖుషీగా నవ్వుతూ అంటూ ఇద్దరు మిత్రులతో కథానాయికతో డ్యూయట్ పాడిన ప్రేమే నేరమౌన అంటూ లైలా మజ్ను నటించిన అది ఒక్క అక్కినేనికే సాధ్యం. అక్కినేని బహుపాత్ర పోషణలో భాగంగా నవరాత్రి చిత్రంలో 9 పాత్రలతో నవరసాలు ఒలికించారు. అనేక కుటుంబపరమైన చిత్రాలలో నటించి ప్రజల మెప్పు పొందారు. ఆశాంతం గోదావరి నదిలో బోట్లలో ఆ నదీ అందాలను గొప్పగా చూపించింది. అందాల రాముడి చిత్రంలో అందరూ సమానమే అంటూ చక్కని సందేశం ఇచ్చారు. అక్కినేని అనేక చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. అలాంటి వాటిలో బుద్ధిమంతుడి చిత్రంలో భక్తుడిగా, హేతువాదిగా, దైవం గొప్పదైనా కూడా మానవ సేవయే గొప్పది అంటూ బాబు బడిలోనే ఉంది. చదువుల పేరుతో గుమాస్తాలను తయారు చేస్తూ ఉన్నారు. ప్రభువుల్లాగా బ్రతికే వాళ్లను బానిసలుగా చేస్తున్నారు. ఉద్యోగాలకు వేటలాడమని ఊళ్ళపైకి తోలేస్తున్నారు. బడిలో ఏముంది, దేవుడి గుడిలోనే ఉంది. చదవకపోతే మనిషి రివ్వున చంద్రుడిపైకి ఎగిరేవాడ, గిరగిర తిరిగి వచ్చేవాడ. దేవుడు చల్లగా చూడకపోతే అక్కడ గల్లంతైపోడా, వాళ్ళు చిక్కేవాడా. బడిలో ఏముంది, దేవుడి గుడిలోనే ఉంది. గుడిలో ఏముంది బాబు, బడిలోనే ఉంది. చదువుల సారం హరి అని, హరి కూడా చదవాలని. చదువుల మర్మం హరి అని, ఆ హరికి గురు ఉండాలని. హరియే సర్వస్వం అని, చదువే సర్వస్వం అని. హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగొద్ది చెప్పాడు. ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చుని చదివాడు. ఈ బడిలో కూర్చుని చదివాడు, 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 చదివాడు. నేను 3 కాళ్ళ ముసలానయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదు మీ నాన్నకి. ఇక్కడ మా కుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న? అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమని. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా తెగను. నేను సీతారామయ్యని. నేను చనిపోయే లోపల ఇటువంటి అవార్డు ఒకటి క్రియేట్ చేసి నేను చనిపోయిన తర్వాత బ్రతకాలనే ఉద్దేశంతో ఈ అవార్డు సృష్టించడం జరిగింది. ఇది మా అబ్బాయిలు వెంకట్, నాగార్జున, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు వంశపారంపర్యంగా ఇది ఇలాగే జరిగిపోవాలని మనసారా కోరుకుంటూ ఈ సభకు వచ్చిన